ఆ కొడుకు నా తల్లి ఎంతో కష్టపడి చదివించింది, పెంచింది, పెద్ద చేసింది, ప్రయోజకుడు చేసింది, పెళ్లి కూడా చేసింది. పెళ్ళైన తర్వాత ఎందుకో మరి ఆ కోడలకి అత్తగారంటే గిట్టలేదు. అసలు ఇంట్లో ఉండనిచ్చేది కాదు. ఉన్నంతసేపు ఏదో విధంగా ఏడిపించేస్తూ ఉండేది. ఈ బాధ భరించలేక కొడుకు ఏం చేశాడంటే అమ్మని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పించేశాడు. అక్కడే ఆ అమ్మ వృద్ధాశ్రమంలో చాలా కాలం ఒంటరితనంతో తల్లడిల్లిపోయింది. కొడుకున్నప్పటికీ, కోడలున్నప్పటికీ, మనవళ్ళు ఉన్నప్పటికీ కనీసం కల్లారా చూడలేని, వాళ్లతో ఉండలేని అనాథ తాను అక్కడే మిగిలిపోయింది. సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు కొడుకు వచ్చేవాడు, కాసేపు ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. అయినప్పటికీ ఆ తల్లి అలాగే భరిస్తూ ఆఖరికి ఒక రోజు ఆరోగ్యం బాలేనప్పుడు ఫోన్ చేశారు ఆ వృద్ధాశ్రమం వాళ్ళు. ఏమనంటే అమ్మకు బాలేదు కాబట్టి వచ్చి చూసి వెళ్ళండి అని అంటే కొడుకు పరుగున వచ్చేసాడు. వచ్చినప్పుడు ఆ వృద్ధాశ్రమం వాళ్ళు చెప్పారు, మీ అమ్మ ఎక్కువ కాలం బ్రతకదు, ఇక కొన్ని రోజుల్లోనే చచ్చిపోతుంది అనే వార్త తెలియచేశాడు. కొడుకు వచ్చి పక్కనే కూర్చున్నాడు, అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ, అయ్యా, ఈ గదిలో నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళడానికి స్టాండ్ లాంటిది సపోర్ట్ ఒకటి పెట్టరా, అంతేకాదు సార్లు బాగా చలేసినప్పుడు ఇక్కడ పల్చని దుప్పటిచ్చారు, కప్పుకోవడానికి రగ్గు కూడా లేదు, చలికి తట్టుకోలేక వణిగిపోతూ ఉంటాను, మంచి రగ్గు పెట్టరా, ఇక్కడ నేను వాళ్ళు పెట్టింది తినాలి, కొన్నిసార్లు వాళ్ళు అనుకున్న సమయంలో నేను లేవలేను, లేచిన తర్వాత వాళ్ళు పెట్టిన ఆహారం ఏమో చల్లబడిపోతా ఉంది, చిన్న మైక్రోవేవ్ ఉన్నట్లయితే మైక్రోవేవ్ లో వాళ్ళు పెట్టిన ఆహారాన్ని వేడి చేసుకుని తినడానికి ఉపయోగం ఉంటుంది, ఒక మైక్రోవేవ్ అన్నా పెట్టిస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటే ఆ కొడుకు అంటున్నాడు, అమ్మా నీ ఆరోగ్యం బాలేదని, రేపో మాపో నువ్వు కన్ను మూస్తావని నేను వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, రేపో మాపో పోయేదానికి ఇవన్నీ అవసరమా అమ్మా అని అంటే ఆ తల్లి అంటుంది, ఒరే ఇవన్నీ పెట్టమంటుంది నా కోసం కాదురా, నేను వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి నిన్ను కూడా ఇక్కడే చేరుస్తారు కదరా నీ పిల్లలు, నువ్వు నాలా సఫర్ కాకూడదని నేను నీ గురించి ఆలోచిస్తున్నాను రా. తల్లి చనిపోతూ కూడా తను కన్న కొడుకు తనను ప్రేమించకపోయినా పట్టించుకోకపోయినా ఆ తల్లి మనసు ఎవరి మీద ఉందో తెలుసా అండి? కొడుకు మీదే ఉందండి. ఈ లోకంలో నిస్వార్థమైన ప్రేమ ఏదైనా ఉంది అని అంటే చచ్చిపోతూ కూడా నువ్వు బాగుండాలి, బంగారంలా ఉండాలని ఆలోచించే మనసు ఏదైనా ఉంది అని అంటే నిన్ను కన్న తల్లి తండ్రి మనసు మాత్రమే. కని పెంచి పెద్ద చేసిన ఆ తల్లిని ఆ తండ్రిని వృద్ధాప్యంలో ఏడిపించే ప్రయత్నం చేయమాకు. వృద్ధాప్యంలో వారిని అనాథలుగా విడిచిపెట్టమాకు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు ఆరోగ్యం కలిగి సుదీర్ఘ కాలం బ్రతకాలి అని అంటే కని పెంచి పెద్ద చేసిన అమ్మను నాన్నను అనాథలుగా వృద్ధాశ్రయంలో పెట్టవద్దని, కన్న పుణ్యానికి దగ్గరే ఉంచుకొని కాటికి చేరేంత వరకు ప్రేమ, అనురాగము, ఆప్యాయత అమ్మ నాన్నకు పంచమని, ఆరోగ్యంగాను ఆయుష్ కలిగి జీవించమని మన